సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఎన్నో రకాలైనటువంటి వినాయకులు అయితే ఉన్నారు. అందులో ముఖ్యంగా మనకి ఇక్కడ ఉన్నటువంటిది శేషనాగు పైన ఉన్నటువంటి వినాయకుడు, అంటే పాము పైన పడగ పైన పడుకున్నటువంటి వినాయకుడిని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో దీన్ని తయారు చేయడానికి ఎంత టైం పట్టింది? ఎందుకంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ కూడా చూసుకోవచ్చు. మనకి ప్రతి ఒక్కటి కూడా పాము ఏదైతే ఉందో నిజమైన పాము అనిపించే విధంగానైతే ఆ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని తయారు చేసినందుకు, అంటే దీన్ని తయారు చేయడానికి ఎంత టైం పట్టింది, అదే విధంగా దీన్ని ఎక్కడి కస్టమర్స్ దీన్ని వాళ్ళు అడిగారు ఏంటన్న విషయాలన్నీ కూడా మనం అడుగుదాము. సో సార్ చెప్పండి, ఇది బేసిక్గా ఇప్పుడు దీన్ని చూస్తే మనం రాధాకృష్ణుడి థీమ్లో వినాయకుడు ఏదైతే పాన్పు పైన పడుకొని ఉన్నారో ఆ ఫార్మాట్లో అయితే ఇచ్చారు. సో దీన్ని తయారు చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? ఇది కనీసం ఒక 2 months నుంచి ఇది తయారు చేస్తున్నాం. ఇది 2 months పడ్డాయి దీనికి. ఇది పెద్ద శేషనాగ్, పైన నాగరాజు ఉంది, తర్వాత అది విష్ణుమూర్తి ఉంది. ఇది మనం పద్మనాభ స్వామి ఉంది కదా, ఆ ప్యాటర్న్లోనే ఇది లక్ష్మీమాత, ఆ ప్యాటర్న్లోనే చేసినాం. ఇది ఖమ్మం పోతుంది ఈ విగ్రహాలు. సో అంటే మనకి ఈ డ్రెస్సింగ్ కానీ ఇదంతా కూడా అంటే మీకు కస్టమర్ చెప్పారా, లేకపోతే మీరు ఓన్గా ఇది డిజైన్ చేసిందనా? కొన్ని వాళ్ళు ఫోటో ఇచ్చిండు, ఈ ప్రకారం చేయాలి. ఆ ఫోటో ఇస్తేనే ఆ ప్రకారం కొంచెం నేను కూడా కొంచెం చేంజ్ చేసినాం. ఇది మంచిగా అనిపిస్తుంది చూస్తేనే, మనకి అట్రాక్షన్ మంచిగా వస్తుంది. అది కూడా మేము కొంచెం దానిలో కలిపి చేసినాం ఇది.